భారతదేశం ఇప్పుడు మరింత శక్తివంతమైన నౌకాదళ శక్తిగా మారేందుకు పెద్ద అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా విశాఖపట్నం దగ్గర అణు ఇంధనంతో నడిచే సబ్మెరిన్ల కోసం ప్రత్యేకంగా ఓ రక్షణ స్థావరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇది దేశ భద్రతకే కాదు, సముద్ర నియంత్రణకు కూడా ఎంతో కీలకంగా మారబోతోంది. ఈ అణు సబ్మెరిన్ స్థావరం 2026 కల్లా పూర్తవుతుంది. ఇది దాదాపు 1000 ఎకరాల స్థలంలో నిర్మించబడుతోంది. ఈ ప్రాజెక్ట్ భారత నౌకాదళానికి ప్రత్యేకంగా అణు ఇంధనంతో నడిచే సబ్మెరిన్లను నిర్వహించడానికి, మరమ్మతులు చేయడానికి అవసరమైన సాంకేతిక సాయాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు సముద్రాల్లో తమ ప్రభావాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో భారత్ కూడా సముద్ర మార్గాలపై తన ఆధిపత్యాన్ని చూపించాల్సిన అవసరం ఏర్పడింది. అణు ఇంధనంతో నడిచే ఈ నౌకలు చాలా కాలం నీటిలోనే ఉండగలవు, దూర ప్రాంతాల్లోనూ గమనించకుండా మౌనంగా శత్రువులపై దాడులు చేయగలవు. ఇది భారత్కు వ్యూహాత్మకంగా ఎంతో బలాన్ని ఇస్తుంది. విశాఖపట్నం భారత నౌకాదళానికి ఇప్పటికే ఒక ముఖ్యమైన కేంద్రం. ఇక్కడే తూర్పు నావికాదళ ప్రధాన కమాండ్ ఉంది. కొత్తగా నిర్మించబోయే ఈ సబ్మెరిన్ స్థావరం కూడా ఇదే ప్రాంతంలో ఉండడం వల్ల రక్షణ పరంగా మరింత శక్తి చేకూరుతుంది. అంతేకాక ఇక్కడ తక్కువ జనాభా, తక్కువ వాణిజ్య నౌకాశ్రయాలు ఉండటంతో ఇది అత్యంత అనుకూలంగా మారుతుంది. అణు ఇంధనంతో నడిచే ఈ సబ్మెరిన్లు ఎక్కువ వేగంతో నడుస్తాయి, సముద్రాల్లో చాలా లోతు వరకు గస్తీలు వేయగలవు. భారత్ ఇప్పటికే అరిహంత్ తరహా అణు సబ్మెరిన్లను నిర్మించింది. ఇప్పుడు ఈ కొత్త స్థావరంతో మరిన్ని ఆధునిక సబ్మెరిన్ నౌకలు చేరే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుతో పాటు భారత్ భవిష్యత్తులో ప్రపంచ స్థాయి సముద్ర భద్రతా కేంద్రంగా మారేందుకు కూడా ప్రయత్నిస్తోంది. ఈ స్థావరంతో పాటు సిబ్బందికి శిక్షణ కేంద్రాలు, సాంకేతిక పరిశోధన ప్రయోగశాలలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణం భారత రక్షణ రంగానికి, ముఖ్యంగా నౌకాదళానికి ఒక పెద్ద మైలురాయి. సముద్ర మార్గాలపై పట్టు సాధించడంలో ఇది కీలక అడుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీనివల్ల ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి అవకాశాలు కూడా పెరుగుతాయి.